ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఆలోచన చేయండి, దేవుడు ఒక మనుషునికి తోడుగా ఉండి ఆ మనుషుల్ని బాగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనుకోండి, బాగా దీవిస్తూ ఉన్నాడు అనుకోండి. దేవుని ఉద్దేశము ఆ మనుషుడు, ఆ మనుషుని కుటుంబము, ఆ మనుషుని యొక్క బంధువులు వీళ్ళే సుఖంగా క్షేమంగా ఏ భయం లేకుండా దేవుని కాపుదలలో సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకొని ఆ మనుషుణ్ణి ఆశీర్వదిస్తాడా? లేదా దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క ఉద్దేశము అనగా దేవుని హృదయంలో ఆయన కోరికలు ఏమై ఉన్నాయో వాటిని నెరవేర్చాలని ఒక మనుషుడిని దేవుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆశీర్వదిస్తాడు. రెండు విషయాలు, ఒకటేమో ఆ మనుషునికి సంబంధించినటువంటి జీవితము, కుటుంబము, వారి బంధువులు. రెండవది దేవుని యొక్క ప్రజలు, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆయన చిత్తము. ఈ రెండింటిలో దేనిని బట్టి దేవుడు ఆ మనుషుని ఆశీర్వదిస్తాడు, ఆ మనుషునికి అండగా ఉంటాడు అన్ని సందర్భాల్లో. రెండు విషయాలు, ఆ మనుషుడు అలాగనే దేవుని మనుషులు, ఎవరి గురించి దేవుడు తోడుగా ఉంటాడు. లేఖనాల్లో ఉన్నది దేవుని ప్రజలనే, ఆ మనుషుని గురించి అయితే కాదు, దేవుని ప్రజలని. దేవుని ప్రజలకి దేవుడు ఎన్నడూ కూడా, మీరు 600 అయినా సరే అనుకోవచ్చు, ఇది కాకపోవచ్చేమో అని. ఏదైనా సరే దేవుని ప్రజలని దేవుడు ఒకవేళ వదిలిపెడతాడేమో, మనల్ని చూడట్లేదేమో అని అనుకోవచ్చు. 600 అయినా జరిగేది ఏంటంటే దేవుడు దేవుని ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టడు. ఏ కోశాన మరి ఏ కారణం చేతనైనా కూడా విడిచిపెట్టడు. లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎప్పుడు విడిచిపెడతాడంటే దేవుని చిత్తమును గ్రహించని సమయంలో ఆయన ప్రజలను విడిచిపెడతాడు. శాశ్వతంగా అయితే కాదు, కొద్ది దినాలు. వారు ఎప్పుడైతే తెలుసుకొని దేవుని వైపు తిరుగుతారో అప్పటి వరకు. అసలు తప్పే చేయకుండా ఆయన వైపే తిరిగారనుకోండి, ఇక వారి జీవితం అనేది పూల పాన్పు అంటారు చూడండి, అలాగుంటది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కోరుకునేటువంటి దానినే మన జీవితంలో మనము కొనసాగించాలి. దేవునికి విరోధమైంది ఏదైనా సరే, అది ఏదైనా సరే ఉన్నట్లయితే ఆ ఉన్నది ఉన్నన్ని రోజులు మన జీవితంలో, ఆ విరోధమైనది ఉన్నన్ని రోజులు దేవుని సహకారము మనకు తోడై ఉండదు. ఈనాడు వాక్యం వినేటువంటి మీరు అనుకోవచ్చు, దేవుడు నాకు సహకారంగా ఉండాలా, ఆయన నాకు తోడై ఉండాలా అని. బాగానే ఉంటాడు. మీ ఆలోచన ఎలాగ ఉండాలంటే, మీ ఆలోచన ఎలాగుండాలంటే, నేను దేవునికి సహకారంగా ఉంటా, దేవుడు నాకు సహకారి అయి ఉంటే, నాకు అండగా ఉంటే నేను దేవునికి అండగా ఉంటా, సేవకునికి అండగా ఉంటా, ఆయన ప్రజలకు అండగా ఉంటా. ఈ ఆలోచన, ఈ అభిప్రాయము మన హృదయంలో నిండుగా ఉంటే ఆయన మన వెన్నంటే ఉండి మనకి సహకారి అవుతాడు. అంతేగాని నా ఇల్లు, నా కుటుంబం, నేను, మా వాళ్ళు, నేను ఇంతే. ఇక ఈ గీసుకొని ఉండేటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా, వీటిని విడిచిపెట్టండి.
వీటిని విడిచిపెట్టినట్లయితే విడిచిపెట్టనన్ని రోజులు దేవుడు మీకు సహకారంగా ఉండడు. వీటిని విడిచిపెట్టినట్లయితే దేవుని ఉద్దేశము మీ జీవితంలో జరిగినప్పుడు ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆ కార్యాలలోనే శ్రేష్టమైన కార్యాలని చూడొచ్చు. ఆమేన్. దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు 3 మనుషుల్ని మనం చూద్దాం. అందులో 2 వాక్యంలో నుంచి చూద్దాం. మరొకరు మనకు తెలిసినటువంటి వారే, యేసు ప్రభు వారు. మనకు తెలిసినటువంటి యేసు ప్రభు వారిని చూసినట్లయితే మనకి ఈరోజు దేవుని వాగ్దానం అర్థమవుతుంది. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 118 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు నా పక్షంగానే సహకరిస్తా ఉన్నాడు నాకు. ఈ లేఖనము ఒకసారి యేసు ప్రభు వారి జీవితాన్ని అందరికీ తెలిసిందే. ఆలోచన చేస్తే లేఖనము అతికినట్లు ప్రభువుకి సరిపోతుంది. అతికినట్టు యెహోవా నా పక్షము వహించి నాకు సహాయంగా ఉన్నాడు. ఎందుకు? నా ఇల్లు, నా బంధువులు, నా కుటుంబం అంటే దేవుని ప్రజలు అని యేసు ప్రభు వారు ఆలోచనలో పెట్టుకొని ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారికి సొంతంగా ఏదీ లేదు. ఆయనకున్నటువంటి సొంతం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనే ఆయన సొంతం. దేవుడు హృదయంలో ఉద్దేశించినటువంటి ఆయన చిత్తమే యేసు ప్రభు వారి సొంతం. ఆయన స్వాస్థ్యంగా మలుచుకున్నాడు. ఆయన హృదయంలో అలాగా స్థిరముగా నిలబడిపోయాడు దేవుని చిత్తానికి. అందుకే యేసు ప్రభు వారికి ఒక ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి, దేవుని కొరకు నిర్ణయించబడిన మనుషుడు కాబట్టి. యేసు ప్రభు వారి జీవితంలో దేవుని ప్రజలు, దేవుని యొక్క చిత్తము. ఇక నా అనేది లేదు, నాది ఇది అనేది లేదు యేసు ప్రభు వారి జీవితంలో. లేఖనము స్పష్టంగా అతికినట్టు సరిపోతుంది. యేసు ప్రభు వారి జీవితంలో లేఖనము కూడా ప్రభు జీవితంలో స్పష్టంగా కనపడతా ఉంది, నెరవేర్పు కనపడతా ఉంది స్పష్టంగా. దేవుడు యేసు ప్రభు వారి పక్షంగా ఉండి ఏ సమయంలో అయినా సరే సహకారము ఇవ్వకుండా మానల. ఏ సమయంలో అయినా సరే దేవుని సహకారం అనేది ప్రభువుకి అన్ని సమయాల్లో వచ్చింది. అన్ని సమయాల్లో దేవుడు సహకారం అనేది యేసు ప్రభు వారికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు వారి పక్షంగా దేవుడు ఉండి గొప్ప అద్భుతాలను జరిగించుకుంటూ పోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తము ఏమై ఉన్నదో, ఉద్దేశం ఏమై ఉన్నదో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటం కొరకు యేసు ప్రభు వారు దేవుని పక్షంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు వారి పక్షంగా ఉండి అద్భుతాలను జరిగిస్తా పోతా ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 28వ వచనంలో రాయబడ్డది. యేసు ప్రభు వారు అంటే దేవుడు, ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చిండు. నేను దేవుడిని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇక ఆయనది పెద్ద ఆలోచన, మనం చెప్పుకోవాల్సిన పని లేదులే అని చెప్పానని అనుకున్న ఒక ఆలోచనలు అనుకున్న కొంచెంసేపు యేసు ప్రభు వారిని కూడా పక్కన పెడితే సంసోను ఉన్నాడు. సంసోను జీవితంలో కూడా దేవుని చిత్తం అనేది కనపడతా ఉంది. మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్న వాక్యము దేవుని చిత్తము కొరకు, ఆయన సంఘము కొరకు, సేవకుని కొరకు ఎవరైతే అండగా వచ్చి నిలబడతారో
వారి జీవితంలో దేవుడు వారికి సహకారముగా ఉండి వారి పక్షమై ఉంటాడని మనం చెప్పుకుంటా ఉన్నాం. నా వాటికే నేను బాగుపడాలా, నేను ఒక్కడే బాగుండాలా అనే ఆలోచనలో అదే మోస ధోరణిలో పోయారనుకోండి, ఏ మేలు కూడా దేవుని ద్వారా కలగదు. దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుని కొరకు, దేవుని నిమిత్తము, దేవునిది అనేది ఏదన్నా సరే మీ హృదయంలో నిలుపుకున్నట్లయితే మీ పక్షంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించడంతో పాటుగా దేవుని పక్షముగా దేవుని కార్యాలని దేవుడు జరిగిస్తాడు. మీరు ఆయన పక్షంగా ఉన్నట్లయితే మిమ్మల్ని లేవనెత్తడం ద్వారా, మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా సంఘానికి ఉన్నటువంటి అవసరాలు తీర్చబడతాయి. సంఘానికి పిల్లర్ లాగుండాలి. బయట వాళ్ళు వచ్చి ఉంటారా? పిల్లరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటి ఓనర్లో పిల్లర్లు పోసుకోవాలి, కానీ పక్క వాళ్ళు వచ్చి పిల్లర్లు పోసిపోతారా? ఆలోచన చేయండి. సంఘానికి ఉన్నటువంటి స్తంభాలు సంఘస్థులే ఉండాలి, బయట వాళ్ళు రారుగా. నేను అల్లా దశం భాగమే ఇస్తా, అల్లా కానుకలే. ఆ కానుకల్లో నుంచి చూస్తే ఇండియా మ్యాప్ కనపడాలి, ఆ చినిగిపోయిన నోట్ల నుంచి చూస్తే మ్యాప్ కనపడాలి. ఆ కానుకలే ఇస్తా అని అంటే కాదు. దేవుని పక్షంగా మనం నిలిచినట్లయితే ఏం జరుగుతుందంటే, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనకు సహకారి అయ్యుండి అక్కడ సంఘానికి ఎంత అవసరత ఉందో అంత అవసరత మీ ద్వారా దేవుడు తీరుస్తాడు. అలాగని మీరేమీ లేకుండా ఏం పోరు. అలాగా పోయినటువంటి వారు కూడా లేరు. అలాగా దేవునికి ఇచ్చి దేవుని సంఘానికి అండగా ఉండి మట్టుగొట్టుకుపోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. లేకనే ఆ దరిద్రతలో కూరుకుపోయినటువంటి వారు ఉన్నారు. తర్వాత తెలుసుకొని తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడటం నేను విన్నా. ఈ విషయాల గురించి తెలియని సందర్భంలోనే నేను విన్నా. ఎందుకో ఏమో బెదరు 1-2 నెలలు దశం భాగం ఇవ్వకపోతే కుటుంబంలో అలాగున్నది. దశం భాగం ఇచ్చిన తర్వాత కుటుంబంలో మరొకలాగున్నది. అందుకని అప్పటి నుంచి దశం భాగం అయితే ఆపట్ల అని ఇద్దరు బ్రదర్స్ మాట్లాడుకుంటా ఉంటే, అసలు బైబిల్ గురించి అవగాహన లేని సమయంలో నేను విన్నా. అప్పుడు నా చెవులతో నేను విన్నా. ఎవరో చెప్తా ఉంటే కాదు, సంఘంలో ఉండి మధ్యాహ్నం ప్రార్థన అయిపోతే ఆదివారం రోజున ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే, నేను సంఘంలో పని చేయాలి కదా, అంతో ఇంత లాస్ట్లో ప్రేయర్ అయిపోయినాక ఆ పని చేసుకుంటా, అటు ఇటు పని చేసుకుంటా, పని మధ్యలో ఆ మాటలు నాకు కింద పడితే నేను విన్నా. దేవునికి మనం అండగా ఉన్నట్లయితే, పరిచర్యకి మనం ఆదుకోనగలిగే స్థితిలో ఉన్నట్లయితే ఆయన మనకు అండగా ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో చదువుకున్నాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననుమని యెహోవాకు మొరపెట్టి. చివరిలో ఉన్నటువంటి మాట, నా 2 కన్నుల నిమిత్తము, నాకున్నటువంటి 2 కన్నుల నిమిత్తము ఈ ఒక్కసారి ఈ శత్రువుల మీద పగ తీర్చుకోవటానికి నాకు అవకాశం ఇవ్వు. వీళ్ళని చంపుతా, ఒకసారి నాకు అవకాశం ఇవ్వు. నా 2 కళ్ళను బట్టి నన్ను చూడగాకు, నేను చేసిన తప్పును చూడగాకు, నా కళ్ళను చూసి నాకు అవకాశం ఇవ్వు. సరే కానీ కళ్ళేంది? కళ్ళను చూసేదేంది? దేవుడు కళ్ళను చూసి అవకాశం ఇవ్వటం ఏంది అంటే అర్థమైందంటే, ఈ 2 కన్నులు దేవుని ప్రజలు. సంసోను అప్పటి వరకు దేవుని ప్రజలకి చూపుగా ఉన్నాడు.
సంసోను దేవుని ప్రజలకి చూపుగా ఉన్నాడు. దేవుని ప్రజలైతే ఆ ప్రజల చూపు ఎవరంటే సంసోను. ఈ సంసోనుని చూస్తూ వాళ్ళు నిర్భయంగా ఉన్నారు. శత్రు బారి నుంచి నిర్భయంగా బ్రతుకుతా ఉన్నారు. ఎందుకంటే మాకు ఒక మనగాడు ఉన్నాడు. ఆ మనగాడు కనుక మా ముందు వచ్చి నిలబడ్డాడంటే మేము నెమ్మదిగా ఉంటాం అనేటువంటి ధైర్యము ఈ ప్రజలకు ఉన్నది, దేవుని ప్రజలకి. అందుకే సంసోను తప్పు చేసిన తర్వాత సమయం అంతా చేదాటిపోయిన తర్వాత శత్రువుల దగ్గర నిస్సహాయ స్థితిలో ఉండి దేవుని బలం కోసం ఏమని ప్రార్థిస్తా ఉన్నాడంటే, నువ్వు నీ ప్రజల గురించి నన్ను ఒకడిని పుట్టించి నన్ను ఒకడిని పెంచి పోషించును కదా, నీ ప్రజల గురించి తిరిగి నీ ప్రజల గురించి ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రజలను బట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళ శత్రువులందరినీ చంపేస్తా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సంసోను పక్షంగా ఉండి సహకారి అయి ఉంటాడు, సహకారం ఇస్తాడు. ఆయన పక్షముగా ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ సమయంలో బలపరచబడతాడు. ఎప్పటికీ కూడా ఆలోచన చేస్తే ఎప్పటికీ కూడా మన గొంతులోనే నీళ్లు పోసుకొని మన గొంతులోనే అన్నం పెట్టుకొని మన కడుపులో నింపుకొని మన బొచ్చే నిండిపోయి మంచం మీద పడుకొని అటు ఇటు దొరలాడుతూ ఉంటే ఆ నీళ్ళ సప్పుడు వినుకుంటా నిద్ర రాక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది జీవితానికి? దేవుని కోసం, సంఘము కోసం అంతో ఇంతో తిరిగితే రోడ్ల మీద అంతో ఇంతో కడుపు కాల్చుకుంటే దేవుని కోసం జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని కోసం, సంఘము కోసం అంతో ఇంతో ప్రయాసపడితే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అన్నం అరగక అటు ఇటు తిరిగి తండ్రులు ఆడితే మంచం మీద ఏ ఉపయోగం? సంసోను కూడా చివరి నిమిషంలో గుర్తించి నీ ప్రజలను గురించి నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రార్థిస్తాడు. అలాగనే మన రాజుగారు ఉన్నాడు కదా, మన రాజుగారు ఎవరు? దావీదు కూడా ఈ ప్రజల గురించి నువ్వు ఒకసారి వీడిని చూడు, వీడు కాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడని దేవుణ్ణి అడుగుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. గుర్తుపెట్టుకో, శరీరానికి ఉన్నటువంటి బలము ఎంత ఉంటుందో అంత బలమే భౌతికంగా ఉన్న వాటిని పట్టుకుంటుంది, మోస్తుంది. భౌతికంగా ఉన్నటువంటి వాటిని కత్తి కావచ్చు, ఈట కావచ్చు, రాయి కావచ్చు, ఎంత బలం ఉంటే అంతే పట్టుకుంటుంది. కానీ దేవుని యొక్క కృప మనుషుని మీద ఉంటే మనుషునికి సాధ్యము కాని దానిని సైతము కూడా మనుషుడు పట్టుకోనగలిగేటువంటి స్టామినా, శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు. అదే మాట దావీదు ఆ శత్రువుతో చెప్తా ఉన్నాడు. వాడు చూడపోతే అంత ఎత్తునున్నాడు ఆడు. దానికి తగ్గట్టుగా ఆ ఫిజిక్ ఎలాగున్నదంటే మిగిలిన ప్రజలందరూ చూసి పారిపోయేంతగా ఉన్నది. వాని శరీర సౌష్ఠవం, వాని ఎత్తు చూసి మిగిలిన వారందరూ యుద్ధంలో ఆరితేరిన వారు సైతం కూడా భయపడి పారిపోతా ఉన్నారు. దావీదు నిలబడి, నువ్వు ఎన్నైనా తెచ్చుకో, నేను ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి వస్తా. ఎందుకంటే నా సొంతంగా నా ఇంటి కోసమో లేకపోతే నాకేదో ఒరుగుతుంది అని చెప్పనని నా సొంతంగా నేను వచ్చినా అనుకో, నేను ఓడిపోవచ్చు. కానీ ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు దేవుడు,
ఇశ్రాయేలీయులను బట్టి, దేవుని ప్రజలను బట్టి, ఆయన ప్రజల నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే నా పక్షంగా వచ్చి నిలబడి నాకు సహాయంగా ఉంటాడు. నేను ఆయన పేరు మీద నీ మీదకి వస్తున్నా, చూసుకో, కాసుకో. ఇక కలబడతాం ఇద్దరు. సొక్కాలు చినిగిపోవాలా, జుట్లు పట్టుకొని తన్నుకుంటే ఒక్కొక్కరి పళ్ళు రాలిపోవాలా. ఎవరి పళ్ళు ఎక్కువ రాలితే వాళ్ళే గెలిచినట్టు. ఎవరి పళ్ళు ఎక్కువ రాలితే వాళ్ళే గెలిచినట్టు. దేవుడు యుద్ధంలో దిగి యుద్ధం చేస్తే దావీదు ఏం చేస్తాడంటే పళ్ళు రాలగొడితే చిన్న విషయం అని వాళ్ళ తలకాయని తీసుకొని ఇంటికి పోతాడు. ఆ శత్రువు తలకాయని తీసుకొని ఇంటికి పోతాడు. మండే లేదా అంటే మండే లేదు, మండే అక్కడనే యుద్ధంలో పడేసిపోతాడు. తలకాయని తీసుకొని ఇంటికి పోయి రాజుగారికి అప్పచెప్తాడు. దేవుని ప్రజల మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే కనపడనంత, వెతికినా కానీ దొరకనంత దూరంగా విసిరేస్తాడు దేవుడు. మనకి ఈరోజు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే మన పక్షముగా నిలబడి సహకారి అయి ఉన్నాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఇద్దరి జీవితాలు, సంసోను, దావీదు, మనకు తెలిసినటువంటి యేసు ప్రభు వారు, ఇద్దరు జీవితాలు భౌతికంగా చూస్తే అన్ని నాకు నేను అని అనుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ అలా అనుకోలే దేవుని ప్రజలు. ఇలా అనుకున్నందుకు దేవుడు ఏం చేసినట్టే వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళ పక్షముగా ఉండి వాళ్ళకి సహకారంగా ఉన్నాడు, సహకరించండు దేవుడు వారికి. ముందున్నటువంటి పరిస్థితులు వాళ్ళని నిస్సహాయ స్థితిలోనికి నెట్టివేసే పరిస్థితులు. దావీదు యుద్ధశాలి కాదు, యుద్ధంలో ఎలాగ ఉండాలో ఆ ప్రవర్తన కూడా తెలియని మనిషి, ఎలాగ పోవాలో తెలియని మనిషి. పోవటం కూడా అలాగనే పోయాడు. యుద్ధానికి పోయేటప్పుడు ఎలాగ పోతారు, అలాగ పోలే. మామూలుగా అంతకుముందు ఎలాగున్నాడో అలాగనే వెళ్ళిపోయాడు యుద్ధానికి. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇరువురికి సంసోను పరిస్థితి కూడా అంతే. నిస్సహాయ స్థితిలో ఉండి నీ ప్రజలను గురించి నన్ను గుర్తు చేసుకో. దావీదు కూడా నీ ప్రజలను గురించి నన్ను గుర్తు చేసుకో. దావీదు యుద్ధానికి నిలబడింది కూడా దేవుని ప్రజల గురించే, దేవుని ప్రజల గురించి, ఆ ప్రజలను కాపాడటం కొరకే నిలబడ్డాడు యుద్ధానికి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సేవ గురించి, ఆయన పరిచర్య గురించి మనం ఆయన పక్షంగా ఉన్నట్లయితే మన జీవితంలో వ్యక్తిగతంగా ఉండేటువంటి పనుల్లో ఆయన మనకు తోడై ఉండి మనకి సహకరిస్తాడు. ఈ సహకారం ఎందుకంటే దేవుడిచ్చేది ఆయన యొక్క సంఘం అనేది మీ ద్వారా కట్టబడాలా, మీ సహకారము చేత సంఘం అనేది నిలబడాలా. అలాగని నేనే నిలబెట్టిన, నేనే ముందుండి నడిపించిన, నేను లేకపోతే నడవదు అనేటువంటి ఆలోచన ఎన్నడూ రానియకండి. వ్యక్తిగత ఆలోచన ఎప్పుడు రానివ్వకండి. సొంత అభిప్రాయము ఎప్పుడు కూడా నేను అనే మాట రానివ్వకండి. ఏదైనా సరే దేవుడు ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యం మాత్రమే. ఆయన సామర్థ్యం ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన సామర్థ్యం లేకుండా బతికి బట్టగట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరు? బతికి బట్టలు కట్టుకొని తిరిగేటువంటి వాళ్ళు ఎవరు? ఆయన సామర్థ్యం లేకపోతే. ఆమేన్. కాబట్టి ఆయన కొరకు, ఆయన ఉద్దేశము కొరకు నిలబడతాం. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, ఈ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంత ప్రయాసపడినా జీవితంలో ఎదుగు లేనటువంటి వారిని మరొక మారు దర్శించి నీ చిత్తము కొరకు నిలిచిన దావీదు, సంసోను, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ సహకారమును పొందుకొని నీ చిత్తమును నీ ప్రజల కొరకు ఏ రీతిగా నెరవేర్చి ఉన్నారో
వారి జీవితాల్లో లేఖనాల ద్వారా స్పష్టమవుతూ ఉండగా, నేడు తండ్రి వ్యక్తిగత జీవితాలలో బలహీనులై ఉన్న వారందరినీ జ్ఞాపకము చేసుకొని వారిని దర్శించి, నీ ప్రజల నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము నీ బిడ్డలను దర్శించి వారిని బలపరచండి. నీ నామ మహిమార్థం అయ్యుండి నీ బిడ్డలను బలపరిచి వారికి సహకారముగా ఉండి, బలహీనత యందు బలమయ్యుండి, అపజయమందు జయముగా వారికి నిలబడి, వారి వ్యక్తిగత జీవితముతో పాటుగా సమస్త అవసరాలలో మీరు తోడయ్యుండి మీ కృపను సమృద్ధిగా కుమ్మరింపచేయమని మీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.